భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చకి దారితీశాయి. జంతర్ మంతర్లో స్టూడెంట్స్ మోడీని తిడితే నాకు కన్నీళ్ళు వచ్చాయి, బాధ వేసింది అంటున్నారు. మరి 21 మంది స్టూడెంట్స్ చనిపోతే మరి ఏపీ డిప్యూటీ సీఎంకి ఆ స్టూడెంట్స్ కనపడలేదా? మాట్లాడదాం మనతో పాటు కొన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి, పీడిఎస్ నాయకులు మహేష్ ఉన్నారు. ఎట్లా మరి డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చూసే ఉంటారు, ఎలా చూస్తారు? అంటే నాకు పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత అంటే కరెన్సీలో పావలాకి విలువ లేదు, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి విలువ లేదనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టపరుస్తున్నాం. ఎందుకనంటే లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున టియర్ గ్యాసులకి, లాఠీ దెబ్బలకి, లేకపోతే షాకింగ్ బ్యాట్లకి, లేదనంటే అమ్మాయిలు లైంగికంగా వేధింపులకి, అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ కొట్టి తిట్టి వాటన్నిటిని చూసినప్పుడు దేశం మొత్తం కూడా మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాలను చూసి చలించిపోయారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ దాని మీద నిరసన వ్యక్తమైంది. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కి మాత్రం మోడీని తిట్టినందుకు తనకి కళ్ళంబడి నీళ్ళు వస్తుంది చెప్పడం అని అంటే ఎంత సిగ్గు చేయటం అనేది మనకు అర్థమైపోతూ ఉంది. ఈయన అసలు హీరో కాదు, ఈయన ఒక జీరోగా మిగిలిపోయే ఒక స్థితి ఈరోజు మనకు సమాజంలో కనబడతా ఉంది. మనసున్నోడు ఎవరైనా, బ్రెయిన్ ఉన్నోడు ఎవరైనా ఆ హృదయ విదారకమైనటువంటి ఆ ఘటనలు చూసిన తర్వాత వాళ్ళ విద్యార్థులకు మద్దతు పలికారు. అనేక మంది హీరోలు, డైరెక్టర్సు, అదే అడ్వకేట్స్, టీచర్సు పెద్ద ఎత్తున విస్తృతంగా మద్దతు వచ్చింది. ఆ దాంట్లో నుంచి ఒత్తిడి నుంచే అసలు రాజీనామా చేయనని భీష్మించి కూర్చున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఆ దాన్ని మభ్యపెట్టడం కోసము, విద్యార్థి ఉద్యమాన్ని తక్కువ చూపించడం కోసం ఈ రకమైనటువంటి వాక్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకో, ఇంకా నరేంద్ర మోడీ సంకనాగడం వదిలేయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్నటువంటి విషయంగా చూసి విద్యార్థి ఉద్యమాన్ని గౌరవించి విద్యార్థులను రెస్పెక్ట్ చేసి వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశంలో లేనటువంటి యువత విద్యార్థులు ఏ దేశానికి లేదు. మన భారతదేశానికి అంత యువ సంపద మన భారతదేశానికి ఉంది. అటువంటి యువ సంపదని నువ్వు తక్కువ చేసి మాట్లాడమనంటే నీకు నువ్వు కూడా తక్కువ చేసి మాట్లాడుకోవడమే. ఈ యువత విద్యార్థులు తిరగబడితే ప్రధానమంత్రి మోడీ కాదు కదా, ఇంకా ఎవరైనా తలగ్గాల్సిందే. దాంట్లో ఆ విద్యార్థుల యువత ఆగ్రహంలో నీ పార్టీ నువ్వు కూడా కొట్టకపోతావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీటి విద్యార్థులు అంతమంది చనిపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఒక మోడీ అన్నందుకు ఎందుకు స్పందించారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేసే క్వశ్చన్లకి ఆయన గతంలోనే సమాధానం చెప్పుకున్నాడు కాబట్టి ఆయన మాటలు విలువలు తీసుకోవాల్సిన అవసరం లేదనేది మనం భావించాలి. అయితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మోదీని అట్లా తిడుతుంటే నాకు బాధ అనిపించింది అన్నాడు. కానీ నీకున్న 4 పిల్లగాళ్ళు, ఆ 4 పిల్లలంతా ఏజీ ఈ నీట్ పేపర్ లీకేజ్ కావడం వలన దాదాపు 25 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చనిపోయారు. అప్పుడు రాలేదా నీకు బాధ? నీలాంటి పిల్లగాళ్ళు వాళ్ళు కాదా? మోదీని అనగానే నీకెందుకు వస్తుంది అంటే ఒక రకంగా నువ్వు ఒకప్పుడు ఏమన్నావు, చెగువేర నా ఆదర్శం అన్నావు. చెగువేర దగ్గర నుంచి ఇప్పుడు చేతబాడి దగ్గర ఆగుతున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది. దేశవ్యాప్తంగా దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ పరిపాలన కాలంలో 150కి పైగా పేపర్ లీకేజ్ అయినాయి. ఆ లీకేజీలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ దేశ వ్యవస్థ, విద్యా వ్యవస్థ మొత్తం కూడా అవినీతిమయమైంది, మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది. దానికి వ్యతిరేకంగా కూడా దాదాపు విద్యార్థులంతా మంది కూడా ఈ 48 రోజులుగా వాళ్ళంతా కూడా ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు. దాదాపు 20 మంది దాకా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. దాని విధంగా మాకు చర్చలకు రండి, మాతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వాన్ని పిలిస్తే వాళ్ళు చర్చలకు రాకుంటుంటే ఈ జూలై 20న శాంతియుతంగా వాళ్ళు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే శాంతియుతంగా వాళ్ళు మా సమస్యలు పరిష్కరించండి, మాతో చర్చించండి వాళ్ళు పోతుంటే వాళ్ళపైన విచక్షణారహితంగా టీయర్ గ్యాస్లు ప్రయోగించడం, వాళ్ళపైన లాఠీ చార్జ్ కొట్టడం, అట్లా విపరీతంగా వాళ్ళపైన రాళ్ళు విసిరేయడం, అవన్నీ చేస్తే వీటిపైన ఇంత ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుంటే అట్లా ప్రపంచంలో అంత భారతదేశంలో అయితే దేశానికి సంబంధించిన ప్రజలు కూడా అంత బాధపడుతుంటే నువ్వు మోదీని అన్నందుకు ఎందుకు బాధను? అట్లా రాహుల్ గాంధీని తిట్టారు, వాళ్ళు అతను పుట్టకపైనే తిట్టారు, అప్పుడు నీకు రాలేదా బాధ? నువ్వు ఏమన్నా పవన్ కళ్యాణ్ రాజకీయంగా విలువల రోజు రోజుకు కూడా దిగజారిపోతున్న పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు గుర్తించాలి, ఈ పవన్ కళ్యాణ్కి రాజకీయంగా నిలకడలేదు. ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటాడు, ఒకసారి బీఎస్పీతో ఉంటాడు, తర్వాత టీడీపీతో ఉంటాడు, ఈరోజు బీజేపీతో ఉంటున్నాడు, రేపు మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీతో కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా తక్షణం మీరు విద్యార్థులకు, ఈ దేశంలో ఉన్న ఈ భవిష్యత్తుకు తరాల కోసం పోరాడిన విద్యార్థులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
తెలంగాణ పీడిఎస్సి సెక్రటరీ నాగరాజు ఉన్నాడు. ఎట్లా పవన్ కళ్యాణ్కి మోడీని తిడితే ఏడుపు వచ్చేస్తుందంట. ఒక విద్యార్థి నాయకుడిగా 21 మంది నీట్ స్టూడెంట్స్ చనిపోతే కనీసం పవన్ కళ్యాణ్ స్పందించి ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఏమంటారు? వాస్తవానికి ఈ దేశవ్యాప్తంగా దాదాపు నీట్ పేపర్ లీకేజ్ కావడం వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ యొక్క తల్లులు ఏడుస్తూ ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి కనీసం ఒక స్పందన, ఒక ప్రకటన ఇవ్వనటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో మోడీ గారి పైన వచ్చేటువంటి ట్రోల్స్ వల్ల నాకు ఇబ్బంది అయింది, నాకు బాధ వేసింది చాలా అని చెప్పేసి చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటున్నామంటే ఈ దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు, ఆ విద్యార్థులే ఈ తరగతి విద్యార్థులే రేపటి భవిష్యత్తు యువత, అదేవిధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దేటువంటి యువకులు విద్యార్థులు. అలాంటి విద్యార్థులు చనిపోతుంటే అలాంటి విద్యార్థులకు ఒక పక్క NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా విడుదలైనటువంటి ఫలితాల్లో అనేక రకమైనటువంటి అవకతవకలు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ అవుతుంటే ఒక పక్క దేశమంతా విద్యార్థులు ఏడుస్తుంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క బాధల్ని పట్టించుకోకుండా ఏదైనా ఆయన అధికార లబ్ధి కోసం, ఆయన యొక్క సొంత ప్రయోజనాల కోసమే తప్ప ఏదో మోడీ గారిని పొగడం వల్ల నాకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, అదేవిధంగా మోడీ ఇంకేమైనా సెంట్రల్ మినిస్టర్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతే తప్ప ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ దేశ పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి యువత పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఎలాంటి ప్రేమ లేదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీరు స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు మీరు మారండి. మీరు అలా కాదు మాట్లాడేది. ఈ దేశంలో ఎక్కువ మంది యువత విద్యార్థులే ఉన్నారు. వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించండి. ఆ రకంగా ఉండాలి. కానీ ఏదో ఒక ప్రధానమంత్రిని పొగడం వల్ల నీకు వచ్చేది ఏం లేదు. ఈరోజు ఈ యొక్క దేశ విద్యార్థుల పట్ల, అదేవిధంగా దేశ యువతి పక్షాన మీరు లేరని చెప్పేసి అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ యొక్క దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యార్థులకు రావాల్సినటువంటి, ముఖ్యంగా SC STలకు రావాల్సినటువంటి RJNF లాంటి ఫెలోషిప్లు ఈరోజు ఆపివేస్తుంటే మీరు దీనిపైన మీరు మాట్లాడరు. కానీ ఏదో మోడీని అంటే ఈయనకేదో తల ఒరిగినట్టు, ఈయనకేదో కిరటం కింద పడ్డట్టుగా మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నీ రాజకీయ అవసరాల కోసం ఉంటే నువ్వు మాట్లాడుకోగాని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు నీట్ పేపర్ పైన జరిగినటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ వదిలి అదేవిధంగా అక్రమంగా నిర్బంధిస్తే అప్పుడు నీకు నోరు రాదు. కానీ మోడీ గారి పైన ఒక విద్యార్థులు మాట్లాడితే నీకు వస్తుంది. మరి మీరు ఎందుకు చెప్పలేదండి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. మరి ఈ దేశంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెడితే దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు ఉడుకుతా ఉన్నాయి. మరి దీనికి అన్నిటికీ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మీకు ప్రధానమంత్రి దగ్గరే ఉన్నాడు కదా, మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి ఈ మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారండి? అంటే మీకు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మీకు విద్యార్థులు కారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా మీరు మారాలి. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఉండాలి. అవసరమైతే చెప్పండి. నరేంద్ర మోడీ గారికి కూడా విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు, స్కాలర్షిప్స్, అదేవిధంగా సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఏవైతున్నాయో ఆ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయండి. అదేవిధంగా మిగతా విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని సరిచేయండి. అదేవిధంగా ముఖ్యంగా నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే NEP 2020 ఉందో దాన్ని కూడా రద్దు చేయమని చెప్పండి. ఈరోజు దేశంలో పాఠ్యాంశాలు అంటే అశాస్త్రీయమైనటువంటి భావాజాలను తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు యొక్క మెదడును కలుషితం చేస్తున్నటువంటి ఏదైతే NEP 2020 ఉందో దాన్ని కూడా రద్దు చేయని చెప్పేసి మాట్లాడండి. కానీ మీరు అనేక సందర్భాల్లో నాకు ఆయన భగత్ సింగ్, చేగువేరా లాంటి విప్లవ యువ కిషోరాల పేరుతోటి నువ్వు ప్రజల్లోకి పోయి ప్రజల యొక్క మద్దతు పొందిన తర్వాత నువ్వు ఈరోజు నీ యొక్క రూట్ మార్చుకున్నవే. అంటే నువ్వు ప్రతి పూటకు ఒక వేషం వేసేటువంటి వేషగానిలా తయారైనటువంటి ఒక స్థితి నీకుంది. కాబట్టి ఇవన్నీ మానుకొని విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.